టాలీవుడ్ లో ఎప్పుడూ సరికొత్త కాన్సెప్ట్లతో సినిమాలు చేసే దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. ఆయన రూపొందించిన సినిమాలు చాలా వరకు మంచి కాన్సెప్ట్ తోనే ఉంటాయి. అందుకే హరిహర వీరమల్లు సినిమా ఆయన దర్శకత్వంలో మొదలవుతుందనే సమయంలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ ప్రాజెక్ట్ పీరియాడిక్ డ్రామా కావడంతో ప్రేక్షకుల్లో బజ్ పెరిగింది. అయితే సినిమా అనుకున్నంతగా ముందుకు సాగలేదు. మొదట ఈ ప్రాజెక్ట్ ని క్రిష్ 70% వరకు పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఆయన తప్పుకోవడంతో మిగతా షూటింగ్ ని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ఈ పరిణామం సినిమాపై ప్రతికూల ప్రభావం చూపింది. ఎందుకంటే దర్శకుడి స్టైల్, నేరేషన్, విజన్ ఒక్కసారిగా మారిపోవడంతో సినిమాకు కన్సిస్టెన్సీ లోపించింది. దీంతో చివరికి ఈ మూవీ ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కు సైతం నిరాశపరిచింది. అసలు ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ ఎందుకు తప్పుకున్నారు, సగానికి పైగా షూటింగ్ చేసిన ఆయన డైరెక్టర్ గా ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అనే విషయాలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు క్రిష్. పవన్ కళ్యాణ్ హీరోగా ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయిన హరిహర వీరమల్లు ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ఈ మూవీకి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకుడిగా వ్యవహరించారు. మరి ఏమైందో తెలియదు కానీ డైరెక్షన్ నుంచి ఈయన తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ మిగిలిన పాటంతా తీశారు. సరే, రిజల్ట్ ఏంటనేది పక్కన పెడితే ఇప్పుడు క్రిష్ ఈ మూవీ నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని కూడా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నిర్మాతగా అరేబియా కడలి అనే సిరీస్ తీసిన క్రిష్ హీరోయిన్ అనుష్కని లీడ్ రోడ్ లో పెట్టి యాక్షన్ మూవీని తీశారు. సెప్టెంబర్ 5న ఈ మూవీ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన క్రిష్ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. రిలీజ్ టైంలో ట్వీట్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు నేరుగా మాట్లాడారు. నేను రాసుకున్న కథ షూటింగ్ కూడా దర్బార్లో జరుగుతుంది. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ వేశాం. ఏఎం రత్నం ఎక్కడ రాజీ పడకుండా ఎంతగానో ఎంకరేజ్ చేశారు. పవన్ తో మేం తీసిన సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. ఔరంగజేబు ఢిల్లీ వెళ్లిన తర్వాత కథను చిత్రీకరించాం. పవన్ కళ్యాణ్ అద్భుతమైన స్టంట్స్ చేశారు. కోహినూర్ దొంగిలించిన తర్వాత ఆయన మజూర్ సింహాసనం మీద నిల్చోవడం, ఔరంగజేబుకు సవాలు విసరడం, కోర్టుకు వెళ్లడం, ఈ సన్నివేశాలన్నీ చిత్రీకరించాం. సెకండ్ పార్ట్ లో నేను తీసింది 40 నిమిషాల ఫుటేజ్ ఉంటుంది. చాలా గొప్ప ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను. పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం. హరిహర వీరమల్లు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. అనేక కారణాల వల్ల షెడ్యూల్స్ కూడా లేట్ అయ్యాయి. మధ్యలో నేను కొండపొలం సినిమా కూడా పూర్తి చేశాను. దానికి కూడా పవన్ ఓకే అన్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. షెడ్యూల్స్ కారణంగానే నేను హరిహర వీరమల్లు సినిమా నుంచి బయటకు వచ్చాననేది నిజం. 2024 ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. పవన్ ఆ ఎన్నికల కోసం పూర్తిగా బిజీ అయ్యారు. అందుకే షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేయలేదు. దీంతో షూటింగ్ ఆలస్యం అవుతుందని నేనే హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి వైదొలిగాను. అప్పటికే నేను ఈ సినిమా కోసం 5 ఏళ్లు వేచి చూశాను. కొత్త డైరెక్టర్ రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చేసానంటూ స్పష్టతనిచ్చారు క్రిష్.